హాయ్ అండి. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఒక బ్రెడ్ రెసిపీ ట్రై చేశాను. కొత్తగా ఏదైనా బ్రెడ్తోని వెరైటీగా ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే ఈ బ్రెడ్ రెసిపీ ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినాక దానిపైన నెయ్యి అయినా బట్టర్ అయినా రాసుకొని దానిపైన 2 బ్రెడ్స్ ఒకేసారి పెట్టి 2 సైడ్స్ బట్టర్ రాసుకొని కొంచెం రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. తర్వాత నేనేం చేశానంటే చక్కెర వాళ్ళు ఏం వేయలేదు, నేనే కొంచెం టేస్ట్ బాగుంటుందేమో అని కొంచెం చక్కెర పైన బ్రెడ్ పైన వేసి తర్వాత ఒక చిన్న గ్లాస్తోని పాలు తీసుకొని దాని చుట్టూ పోయాలి. కొంచెం బ్రెడ్ పైన కూడా పోయాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి. ఆ పాలన్నీ ఆ బ్రెడ్ అంతా పీల్చుకునే వరకు మంట సిమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే అంతే, ఈ బ్రెడ్ రెసిపీ రెడీ అవుతుంది. మనం బ్రెడ్ని డైరెక్ట్గా పాలల్లో ముంచుకొని వేడి పాలల్లో ముంచుకొని తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంది. కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. టేస్ట్ ఈజీగా మనం ఏదైనా బ్రెడ్తో ట్రై చేసుకొని తినాలి అనుకుంటే ఇది కొంచెం వెరైటీగా ఇలా తినొచ్చు. దానిపైన మొత్తం ఆ పాలన్నీ పీల్చుకున్నాక దానిపైన మీకు నచ్చితే హనీని, తేనెని దానిపైన వేసుకొని అలాగే తింటే టేస్ట్ చాలా బాగుంది. కొంచెం వెరైటీగా కొత్తగా ఉంది. ఒకసారి ట్రై చేసి తినేసేయచ్చు. అంతే, ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా బ్రెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి వెరైటీగా తినొచ్చు. మనం కావాలంటే చక్కెరనే చాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. హనీ కూడా చాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.